నమస్తే, నా పేజ్ అని మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మీకు ఏదైతే వరుస పెట్టి వీడియోలు వస్తున్నాయో బెట్టింగ్ యాప్స్ పట్ల ఎంతోమంది చనిపోయారో ఎన్నో కేసెస్ నేను టేకప్ చేసి ఎన్నో కేసెస్ నేను చదివి సేకరించి మీకు ఏదైతే వీడియోస్ చేస్తున్నానో ఇవన్నీ వరుస పెట్టి లైన్ ఆఫ్ వీడియోస్, సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను కదా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కొంత అవేర్నెస్ మన ఛానల్ ద్వారా వస్తే కనుక ఎంతోమందికి రీచ్ అయ్యి, అది ఇప్పుడు కాకపోయినా రేపు ఫ్యూచర్లో అయినా రీచ్ అయ్యి ఎవరో ఒకళ్ళు బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉంటారని ఒక ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తూ ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంత ఈ అవేర్నెస్ వీడియోస్ అనేవి కొంచెం ఎక్కువైనా కానీ జస్ట్ 20 వీడియోస్ చేసి అయితే ఆపేస్తాను. అంతకుమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే తర్వాత మన మూవీ రిలేటెడ్ ఛానల్ కాబట్టి కంపల్సరీ మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే, అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక హైదరాబాద్లో ఇబ్రాహీంపట్నంలో 21 ఇయర్స్ బాయ్ తనకు తాను ఒక రూమ్లో నిప్పంటించుకుని అయితే చనిపోవటం అయితే జరిగిందనమాట. సో దాదాపు 4 లక్షల దాకా అప్పు చేసి, ఈవెన్తో 40,000 పెట్టి, ఆల్రెడీ తనకు ఒక స్కూటీ ఉంది, 40,000 అమ్మేసి ఆ 40,000తో కూడా కొంత అప్పులు తెచ్చి మళ్ళీ దాంతోనే మళ్ళీ బెట్టింగ్స్ ఆడి ఇంకా విపరీతంగా డబ్బులు అయితే నష్టపోవడం అయితే జరిగిందనమాట. ఆ అబ్బాయి చాలా అంటే చాలా హీనమైన చాలా అంటే వరస్ట్ కేసు అనమాట ఇది. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్స్ అనేవి ఏ విధంగా తనని మింగేస్తుందో మీరే చూడొచ్చు. సో అలా ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనమాట కుర్రాడు. అయితే 21 ఇయర్స్ కాబట్టి యాక్చువల్గా తనకి స్టడీస్ కానీ, లేదంటే అదర్ వర్క్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ సరదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇతను వాళ్ళ అమ్మ నాన్నకి కొంచెం విడిగా ఉంటాడనమాట. వాళ్ళ తల్లి విడిగా ఈ అబ్బాయిని అయితే పెంచడం జరిగింది. సో అందువల్ల ఏమో తెలియదు కానీ, ఒంటరితనం ఏమో తెలియదు కానీ, ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు కానీ బెట్టింగ్ యాప్స్ మీద బెట్టింగ్ యాప్స్కి విపరీతంగా డబ్బులు వెదజల్లి మరి ఫ్రెండ్స్ దగ్గర కానీ, బయట దగ్గర కానీ, లోన్ యాప్స్ నుంచి కానీ డబ్బులు విపరీతంగా తీసుకొని ఆ బెట్టింగ్ యాప్స్ ఆడి, ఆ బెట్టింగ్ యాప్స్లో విపరీతంగా నష్టం చవి చూసి మొత్తానికి తనకు తాను చనిపోవటం అయితే జరిగిందనమాట. సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో అలా ఏంటంటే ఇలాగా తనకి ఇలాంటి వ్యసనం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ అమ్మకి చెప్పకపోవడం అనేది ఆశ్చర్యమైన విషయం. అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళిద్దరికి పెళ్ళైన కొన్ని సంవత్సరాల్లోనే, కొన్ని రోజుల్లోనే విడిపోవటం అయితే జరిగిందనమాట. విడిపోయి అతను వేరేలా ఉన్నారు, ఇతనేమో ఈవిడేమో కొడుకునైతే సెపరేట్గా పెంచుతున్నారు అనమాట. సో అలా ఏంటంటే ఆ పెంచే ప్రక్రియలో తనకి ఏమనిపించిందో తెలియదు కానీ ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విపరీతంగా డబ్బులు అయితే బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఫ్రెండ్స్ని మోసం చేయడం కానీ, ఇంట్లో వాళ్ళు మోసం చేయడం కానీ, ఆఖరికి బండిని కూడా అమ్మేసి మరి 40,000 చేసుకొని వాటి మీద కూడా బెట్టింగ్స్ ఆడి కొంత లాసెస్ తీర్చినా కానీ ఏదో ఒకటి వస్తుంది కదా, ఈ 4 లక్షలు కవర్ చేసేయచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే ఇలా విపరీతంగా చేసి ఏమైందంటే మొత్తానికి ఓవరాల్గా 4 లక్షలు అప్పు చేసేసరికి ఇతనికి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. తనకి తాను ఒక గదిలో నిప్పంటించుకొని చనిపోవడం అయితే ప్రయత్నించాడు. దాంతోపాటు చికిత్సకు కూడా ఆసుపత్రికి తీసుకెళ్తే కనుక అక్కడ కూడా వర్కౌట్ అవ్వక అక్కడే మృతి చెందడం అయితే జరిగిందనమాట. సో ఇలా ఏంటంటే స్టూడెంట్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏమని తెలుసు, తన ఊహ ఏంటి, అసలు ఏం తెలుసు అని ప్రపంచం గురించి ఇటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవటం వల్ల ఏమైందంటే తన ప్రాణానికి తన వచ్చిందనమాట. ఇంట్లో వాళ్ళకి ఒక మానసిక శోభను మిగిల్చాడు. దాంతోపాటు తనకు కూడా ఏమీ ఉపయోగం లేకుండా ఉండిపోయాడు అనమాట. సో అలా ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూత్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండటమే మంచిదండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు మింగేస్తుంది, తినేస్తుంది, చావు వరకు తీసుకెళ్తుంది, చావు అంచుల వరకు తీసుకెళ్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి కానీ, లోన్ యాప్స్కి కానీ, ట్రేడింగ్ యాప్స్కి కానీ మనకి నాలెడ్జ్ లేకపోతే, ఎక్స్పీరియన్స్ లేకపోతే వాటి జోలికి వెళ్ళకుండా దూరంగా ఉండటం అయితే మంచిదన్నమాట. ఇంతకు మించి ఎవరు కూడా ఏం చెప్పలేరు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీటికి దూరంగా ఉండండి. మంచి వాటికి మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితం మీరు సుఖమయం అవ్వడానికి ఎంతో అవకాశం ఉంది.
డబ్బులు తక్కువ వచ్చినా సరే, మీ చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అయినా సరే, డబ్బులు ఎంత వస్తే అంత దాన్ని దాచుకొని మరింత చేసుకునేటట్టు దాచుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటివి చేస్తే కనుక అది మీకు ఏదైనా రేపు ఫ్యూచర్లో ఇంటూ 2 times ఇంటూ 10 times తీసుకొస్తుందేమో. కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ షార్ట్ టర్మ్లో ఇన్స్టెంట్ మనీ కోసం, క్విక్ మనీ కోసం, ఏదో ఈజీ వేలో తొందరగా రిచ్ అయిపోవటం కోసం ఆశలు కోరికలు ఉండటం వల్ల ఏమైందంటే ఈరోజు ప్రాణం తీసుకునే దాకా వెళ్ళిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. అంతకుమించి చెప్పేది ఏం లేదు. సో వీడియో ఇంకా ఇంతకు మించి ఇంతేనండి. సో యువత అనేది చాలా అంటే చాలా అవసరం మన భారతదేశానికి. సో ఎటువంటి బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎటువంటి ఉన్నాయని తెలియకుండా చేస్తే మనకి చాలా అంటే చాలా మంచిది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ గురించి వీడియో అయితే. మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.